కాకినాడ జిల్లా పిఠాపురం పడా కార్యాలయంలో ప్రోటోకాల్ పై రగడ జరిగింది. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడా అంటూ అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై తెలుగు తమ్ముళ్లు జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన నాయకులు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కార్యకర్తల మధ్య తోపులాట జరగడంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తారా అంటూ కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. రానికన్నా మీరు కాశారు. అందరూ గోలెడుతున్నారు. అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు? మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా మాకు గట్టిగా. పడా కమిషనర్ గారితో సహా మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను. వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే నెట్టేసి శుభ్రం. ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పెందుకు చెప్తాడు? సారీ చెప్పిన పనే వచ్చింది, గబగబా తీసేవలసిన పనే వచ్చింది. ఇది చాలా టూ మచ్గా ఉంది ఈ నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగాము, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. ఇలికిలే కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్ని పోటీ పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనక నుండి ముడ్డుకెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70,000-80,000 మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏమి లేదు. రేపు నుంచి చెప్తాం మేమని. కాకినాడ జిల్లా పిఠాపురం పడా కార్యాలయంలో ప్రోటోకాల్ పై రగడ జరిగింది. ఎన్యూమరేటర్లకు మొబైల్స్ పంపిణీ కార్యక్రమంలో సీఎం ఫోటో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే వర్మ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సీఎం ఫోటో ఎక్కడ అంటూ అధికారులను నిలదీశారు. అధికారుల తీరుపై తెలుగు తమ్ముళ్లు జనసేన కార్యకర్తలు మండిపడ్డారు. జనసేన నాయకులు తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కార్యకర్తల మధ్య తోపులాట జరగడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తారంటూ కార్యకర్తల నినాదాలతో హోరెత్తించారు. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అప్పారావు అడిగి తెలుసుకుందాం. అప్పారావు, మొత్తం దీని గొడవకు సంబంధించి సద్దుమణిగిందా, పోలీసులు రంగంలోకి దిగినట్లుగా తెలుస్తుంది. సో ఓవరాల్ గా అక్కడ అప్డేట్స్ ఏంటి? నీలిమ, పిఠాపురం నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ అధికారులు నిలదీశారు. అందులో భాగంగా ఈ రోజు మహిళా సాధికారికత కార్యక్రమంలో భాగంగా మహిళలకు సెల్ ఫోన్ పెంచే కార్యక్రమం జరిగింది. దీనికి అధికారుల నుంచి ఆహ్వానం అందడంతో మాజీ ఎమ్మెల్యే వర్మ కార్యకర్తలతో కార్యాలయానికి వెళ్లారు. అయితే అక్కడ సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంతో వర్మ అధికారులకు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిసారి ప్రభుత్వ కార్యాలయంలో సీఎం ఫోటో లేకపోవడం వెంటనే మండిపడ్డారు. దీనికి పిఠాపురం పాడా పీడి తప్పయిందని, సీఎం ఫోటో లేకపోవడంలో తప్పయిందని చెప్తున్నారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న జనసేనకు చెందిన డీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, అదేవిధంగా ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేగా ఉంటూ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేనలో చేరిన పెండెం దొరబాబు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో గొడవ పెట్టుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట పెరిగింది. మరో పక్క అధికారులు తీరిపే అటు జనసేన, టీడీపీ కార్యకర్తలు ఒక పక్క ఆగ్రహం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే జనసేన నుంచి పెండెం దొరబాబు మాజీ ఎమ్మెల్యే టీడీపీ కార్యకర్తలతో గొడవ పెట్టుకోవడంతో ఒక్కసారిగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. అయితే టీడీపీ తరఫున మాత్రం జనసేనతో ఏమాత్రం విభేదాలు లేవని, అయినప్పటికీ కూడా ఎన్నికల తర్వాత వైసీపీ నుంచి జనసేనలో చేరిన వారితోనే
సమస్య ఉందని, ముఖ్యంగా మొన్న ఎన్నికల్లో పవన్ ఓటమి కోసం పనిచేసిన మాజీ ఎమ్మెల్యే పెన్నం దొరబాబు జనసేనలో చేరి వైసీపీకి స్పైగా మారారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు తమ తప్పు తెలుసుకున్నప్పటికీ కూడా పెన్నం దొరబాబు తదితరులు వచ్చి గొడవ పెట్టుకోవడంతో వివాదం జరిగిందని కూడా చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వివాదం సద్దుమణిగిందని చెప్పాలి. నీలిమ. రైట్, థ్యాంక్ యూ అప్పారావు. అలా